పంతులు గారు రాబోయే 2-3 నెలల్లో మంచి ముహూర్తం ఉంటా చూడండి. మళ్ళీ వచ్చాడేంటిడు? ఏం జరుగుతుందానా? హాయ్ విన్ని, ఏదో పెద్దవాళ్ళం, నీకు సంబంధం లేని నీ పెళ్లి గురించి ఏదో మాట్లాడుకుంటున్నావు. నువ్వు లోపలికి వెళ్ళు. అసలు ఏంటో నీ గోల్ అప్పుడు నేను చూస్తున్నాను. నీ గోలేంటి అసలు? పరీక్ష పాస్ అవుతావని ఒక ఛాన్స్ ఇచ్చాను, ఫెయిల్ అయ్యావు, పెళ్లి చేసుకో. అంకుల్, ఆ ఫెయిల్ కి క్రెడిట్ అంతా విన్నిది కాదు, నాది. యా, ఇట్స్ మైన్. విన్ని ఫెయిల్ అవ్వాలని చెప్పి పెద్ద మగ్గుల్లో 101 కొబ్బరికాయలు కొట్టాను. ఇలా ఇదంతా మై మాట. ఏంటో నువ్వు? నేను పైన వాళ్ళకు ఇంతమంది వీడు ఇదిగో ఉండు ఉండు డబ్బా, అమ్మవారికి నరబలి ఇవ్వకూడదు. పూజలకి మంత్రాలకి ఎగ్జామ్స్ పాస్ అయ్యేలా ఉంటే చదవడం ఎందుకు? గదవేష లేకుండా పెళ్లి కొప్పుకో. నానా అది కాదు, నువ్వు ఇట్రా, నీతో మాట్లాడాలి నేను. రా. ఏంటో చెప్పు. నేను ఫెయిల్ అవ్వాలనుకునే వాడికి పెళ్లి చేస్తా అంటావేంటి? నాన్న, నాకు అర్థం అవుతుంది కూతురుగా నువ్వు నాకు పెళ్లి చేయాలనుకుంటున్నావని, అది నీ బాధ్యతని. కానీ రేపు నేను పెళ్లి చేసుకున్నాక నాకు కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది నాన్న. అయినా నేను పెళ్లే చేసుకుని అంటున్నానా? ఇప్పుడు చేసుకుని అంటున్నా కదా నాన్న. అది వాడినైతే అస్సలకి చేసుకోలేను. అయినా వాడికి పెళ్ళావక్కర్లేదు. ఇల్లు తుడవడానికి ఒక పనమ్మాయి, వంట చేయడానికి ఒక వంటమ్మాయి కావాలి. నా డ్రీమ్స్ అర్థం చేసుకునేవాడు నాకు కావాలి నాన్న. ఇవేనా నీ డ్రీమ్స్? నాన్న వచ్చేసా. పంతులు గారు, అయ్యా. ఆ ముహూర్తం ఖాయం చేయండి. సరే నాన్న, ఏంటి అరుస్తున్నావు? అది ఈసారి జీటీ ఎగ్జామ్ ఎలాగైనా క్రాక్ చేస్తానా? ఇప్పటి వరకు 2 సార్లు ఫెయిల్ అయ్యావు, ఇంకెన్నిసార్లు ఫెయిల్ అవుతావు? నేను ఫెయిల్ అయింది నా వల్ల కాదు, అది ఇదిగో ఈ తూర్పు గాడి వల్ల. సరసం. ఈసారి క్రాక్ చేయడమే కాదు, నేను టాపర్ కూడా అవుతాను. టాపర్? నో వే. నాన్న, ఒకవేళ ఈసారి నేను క్లియర్ చేయకపోతే నువ్వు ఏ బక్రాగాన్ని తీసుకొచ్చినా అన్ని మూసుకొని చేసుకుంటాను నాన్న పెళ్లి. ఫెయిల్ అయితే వేరే బకరాగాన్ని ఎందుకు, ఈ బకరాగాన్ని ఇచ్చి చేస్తా. సారీ బాబు. పర్లేదు అంకుల్, మీ ఫ్యామిలీ నన్ను బాగా ఓన్ చేసుకుంది. ఓకే విన్ని, వెళ్ళొస్తా. గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయలు కొట్టుకుంటా. అదేదో నీ నెత్తలు కొట్టుకోరా, పీడ వదిలిపోద్ది. ఇంకొకసారి విన్ని పూజలు పునస్కారాలు అన్నావు అనుకో, నేను చాతపడి చేసి చంపేస్తాను. ఎదవా లోపలికి వేస్వేలో కూడా వాడు అంత చూడాలి. కొద్దిగా మెడిటేషన్ ఏమైనా చేయించండి అంకుల్. పెద్ద WWF ఫైటర్ లాగా తొడగొట్టు మరి చెప్పొచ్చు పాస్ అవుతానని. ఎలా పాస్ అవుతావే? అదే అర్థం కావట్లేదానమ్మా. కానీ వాడినైతే చేసుకోను. నీకున్న బ్రెయిన్ కి పేపర్ లీక్ అయినా గానీ పాస్ అవ్వు. ఇప్పుడేమన్నావు? పేపర్ లీక్ అయినా గానీ పాస్ అవ్వలేవు. పేపర్ లీక్. ఏమైంది? ఏమైంది దీనికి? అబ్బా, ఎంత మంచి ఐడియా ఇచ్చావు గ్రాని. ఇప్పుడు చూడు ఎలా పాస్ అవుతాను. ఏ, నువ్వు ఎప్పుడు చేయలేదా? పెద్ద పతిట్లా మాట్లాడుతున్నావు. చేశా, బట్ అకార్డింగ్ టు ద కోర్ట్ ఆఫ్ లా ఇది క్రైమ్. నన్ను జైల్లో వేస్తారు తెలుసా? ఎప్పుడు వెళ్తావు? 14 లోనా 19 లోనా? మూసుకొని ఓవర్ యాక్షన్ చేయకుండా చేయబోయ్. ఇది కాకుండా వేరే ఏదైనా అడుగు వెనలా ప్లీజ్. అయితే నా లవ్ యాక్సెప్ట్ చేయి. ఇందాక పేపర్లు ఎక్కడ దొరుకుతాయో? సారీ. ఎందుకు వచ్చావరా? ఏదో ఎత్తుకురా. నాకేదో చెప్పరా కనీసం ఎందుకు వచ్చావో? స్వాతి బుక్ సెక్స్ అండ్ సైకాలజీ అని వాండర్ గారు చూస్తున్నాడా? ఒరే, ఈ మంకీ కెప్పు కళ్ళజోడు చూస్తే మనల్ని దొంగడుకుంటాడరా. ఏం కూర ఇల్లు అడుగు. నేను అడగను, నువ్వు వెళ్ళడు. నేను అడగను, నువ్వే వెళ్ళి అడుగు. మ్యాథ్స్ ఫిజిక్స్ తీసుకెళ్తాను. బుక్ షో అండి. ఆగరా వండల్ని. ఇదిగో తీసుకెళ్ళు. చెవులు చేతులు పెట్టుకుని ఊరి నెల పైకి చూస్తుంటారా, స్టైల్ ఉంటావు. హలో, ఇక్కడ కాండమ్స్ ఏం దొరకవు. అయితే మా దగ్గర బోర్డు ఉన్నాయి, అడగరా. అంటే జీటీ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయా? ఏ ఇయర్? 2014. 2014 ఎందుకురా? దానికి ఎందుకు అంత కంగారు పడుతున్నారు? 2014 నుంచి 18 వరకు ఉన్నాయి. ఇవిగో క్వశ్చన్ పేపర్స్ ఎందుకురా? వెన్నెల పాపం హెల్ప్ చేయమందరా, అందుకే క్వశ్చన్ పేపర్స్. 2014 వెన్నెల అంటే ఇక్కడ నుంచి నువ్వు కోచింగ్ చేస్తే ఆ అమ్మాయి ర్యాంక్ కొట్టేసి నా విజయానికి కారణం ఫ్యూచర్ లో ఉన్న సూర్య అని చెప్తుందా? అమ్మాయికి హెల్ప్ చేయడం కోసం జైలుకి వెళ్ళినా తప్పులేదు. జైలుకి వెళ్తావా? ఏమండి, పిచ్చెక్కకుండా ఆపడం ఎలా అనే బుక్ ఉందా? ఎవడి కర్మ కాడే బాధ్యుడు అనే బుక్ ఉంది. దానికి బుక్ చదవడం ఎందుకు? నా ఫేస్ చూస్తే చాలు కదా. అవునులే. రాసుకో. హే ఆగు, ఓం రాస్తున్నా. చేసేదే దొంగ పని, మళ్ళీ ఇందులో ఓం ఒకటి. ఆన్సర్స్ చెప్తే చాలు.
బ్యాక్. ఓహో మళ్ళీ వచ్చావా? ఏదో పుట్టింటికి వచ్చినట్టు వస్తావు ప్రతిసారి. సార్ ఈసారి ప్రాసెస్ ఏంటి? నేను రాసే ఆన్సర్స్ కి మీరు ఎగ్జామ్ పేపర్ ఇస్తారా, లేదంటే మీరు ఇచ్చే ఎగ్జామ్ పేపర్ కి నేను ఆన్సర్స్ రాయాలా? నువ్వు కొత్త ప్రాసెస్లు క్రియేట్ చేయకు, ఉన్నది రాయి. ఈసారి మీకు తెలియదు నా దగ్గర ఒకటి ఉంది. నీకు కూడా తెలియని నా దగ్గర ఇంకోటి ఉంది. నీకు తెలుసా? వాట్స్ దాట్? క్వశ్చన్ పేపరా? ఇది సెట్ 3 సార్, స్టార్టింగ్ విత్ సి, మిర్చి. మిర్చియా? అమ్మా సార్ క్వశ్చన్ పేపర్. యాక్చువల్లీ నాకు అవసరం లేదు, బట్ మీకోసం చూసి రాస్తా. సార్ ఏంటి? నాకు చిన్న డౌట్ సార్. మరి జర్మనీలో బాగా చలెక్కు కదా, మన కోటిలో స్వెటర్స్ అక్కడ పనిచేస్తాయంటారా? ఎగ్జామే పాస్ అవ్వలేదు, అప్పుడే జర్మనీ అంట. కూర్చా. ఫ్యూచర్ ప్లానింగ్ సార్. యాదవ క్వశ్చన్ ఒకటి. A B B B C D B B A D B D C D C B D A A A B D C D B D B B C D D B B A C D D B B C. वाह 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 वाह. हाँ sir, I shake the class. Bye sir. వెన్నెలుందా? ఏమండి? ఏంటే ఎవరు వచ్చారు? మీరెవరో రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నారు. వెన్నెల మీ అమ్మాయేగా? నన్ను చూస్తావేంటే? అవునని చెప్పు. అవునండి మా అమ్మాయి. ఏం చేసిందండి? వెన్నెలను పిలవండి. పిలవే. వెన్నెలా ఏం చేసావే? నేనేం చేయలేదు. ఏం చేసావే? కంగ్రాచులేషన్ సార్. దేనికి? అదేంటి సార్, మీ అమ్మాయి ఆల్ ఇండియాలో జీఈటీ ఎగ్జామ్స్ లో 1,30,000 మంది రాస్తే 21% మాత్రమే పాస్ అయ్యారు. అందులో మీ అమ్మాయి కూడా ఉంది. కంగ్రాట్స్ వెన్నెలా, యు గోట్ 87th ర్యాంక్ ఇన్ జీఈటీ. నిజంగా? అసలు నిజంగా పాస్ అయ్యావా? మొత్తం టాపర్ వచ్చా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. 1 సెకండ్. సూపర్ బ్రో. ఇప్పుడు తీసుకోండి. ఈ మూమెంట్ లో ఒక ఫాదర్ గా మీరెలా ఫీల్ అవుతున్నారు సార్? ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చాయిస్ మీదా లేక మీ నాన్నగారిదా? మీ ఇన్స్పిరేషన్ ఎవరు? మా నాన్న. నేను పాస్ అయిపోయా సూర్య. అండ్ యు నో నా పెళ్లి క్యాన్సిల్. ఓ వావ్, కంగ్రాట్స్. 87th ర్యాంక్ వచ్చింది ఇండియా మొత్తంలో. అదేంటి ఫస్ట్ ర్యాంక్ కదా రావాల్సింది? అంటే మరీ ఫస్ట్ వస్తే డౌట్ వస్తుందని నేనే కొంత పెట్టా. 2 weeks జర్మనీ వెళ్ళిపోతున్నా సూర్య. ఇదంతా నీ వల్లే. చెప్పు నీకేం పార్టీ కావాలో? వద్దులే, నువ్వు అక్కడ ఏ పార్టీ ఇవ్వాలన్నా ఇక నేనే కొనుక్కొని తాగాలి. ఎందుకులే గానీ 1 minute. బా, వెన్నెలకి 87th ర్యాంక్ వచ్చిందంట్రా. కంగ్రాట్స్. నెక్స్ట్ ఏంటి? ఫారెన్ గ్రాడ్యుయేషన్ చేస్తా. నీకెలా తెలుసు? కొంచెం జనాలు ఎక్స్పెక్ట్ చేయని స్క్రిప్ట్ చెప్పు. పిచ్చనా. సూర్య, అందరు నేను పొడి చేసా అంటుంటే ఎక్సైట్ అవ్వలేకపోతున్నా. ఏ? జెన్యున్ గా కష్టపడలేదు కదా, ఏదో తప్పు చేసినట్టు ఒక గిల్టీ ఫీలింగ్. పోన్లే, గిల్టీగా ఫీల్ అవటం కూడా మంచిదే. అట్లీస్ట్ మనతో మనమైనా హానెస్ట్ గా ఉండాలి కదా. ఇన్ని రోజులు ఫెయిల్ అవుతూ వచ్చినా ఎప్పుడు ఇట్లా అనిపించలేదు సూర్య. మళ్ళీ రాయట్లేను అనుకున్నా, కానీ ఇప్పుడు పాస్ అవ్వడంతో అందరినీ చీట్ చేసినట్టు అనిపిస్తుంది. అంత గిల్టీగా ఫీల్ అయ్యే బదులు మీ నాన్నకి నిజం చెప్పేయచ్చు కదా. సూర్య, లైఫ్ కు ఒక ఛాన్స్ చూద్దామన్నాను, గుర్తుందా? నీకు కూడా ఆ ఛాన్స్ తొందరలో వస్తుంది సూర్య. అండ్ ఐమ్ షూర్ నీ డ్రీమ్స్ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. వెన్నెలా ఎక్కడే? ఇట్రా ఒకసారి. అమ్మ పిలుస్తుంది, మళ్ళీ కాల్ చేస్తా. ఓకే. కొత్త కొత్తగా ఉన్నది టిడింగ్ టిడింగ్, జర్మనీను నేరమన్నది టిడింగ్ టిడింగ్, కోటి తారలే పూల ఏరులే
నమస్కారం చేసుకోండి. ఆసమ్య ఓం అచ్యుతాయ నమః పిండ ప్రధాన దేవతాయ నమో నమః నమస్కరోమి. శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. హలో, చెప్పు. కాల్స్ ఆన్సర్ చేయవేంటి? పూజలో ఉన్నాను. నాన్న సంవత్సరం ఇవ్వాల. ఓ సారీ. ఏంటి కాల్ చేసావు? అది జర్మనీ యూనివర్సిటీలో నాకు అడ్మిషన్ ఓకే అయిపోయింది సూర్య. కంగ్రాట్స్ వెన్నెల. నాన్నకి జరిగింది చెప్పేశాను, సారీ కూడా చెప్పేశా. ఏమన్నారు? కొంచెం తిట్టారు, కానీ ఇంక మీద శ్రద్ధగా చదువుకోమని చెప్పారు. నాన్నకి హార్ట్ఫుల్ గా సారీ చెప్పాక చాలా రిలీవింగ్ గా ఉంది సూర్య. నేనే చెప్పలేకపోయాను. ఇప్పుడు చెప్తా ఉన్న నాన్న లేరు, మళ్ళీ తిరిగి రారు. ఈ రోజే కదా. ఏ టైంకి సూర్య? రాత్రి 8:30. 8:30 అంటే ఇంకో 2 hours లో. వెన్నెల, ఇప్పుడు ఏమన్నావు? ఇంకో 2 hours లో అంటే నాన్న చనిపోయింది ఇవ్వాలి, నువ్వు నాతో మాట్లాడుతుంది కూడా ఇవ్వాలి. 5 years బ్యాక్. అంటే నువ్వు నాన్నని చూడగలవు, నాన్నతో మాట్లాడగలవు, నాన్నని కాపాడగలను. కానీ సూర్య ఇప్పుడు ఎలా? వెన్నెల, నేను చెప్పేది నువ్వు అర్జెంట్ గా గచ్చిపోలి కోడౌన్స్కి వెళ్తే నాన్నని కాపాడగలవు. ప్లీజ్ వెన్నెల, ఇదే దేవుడు నాకు ఇచ్చిన ఇంకో ఛాన్స్ అనుకుంటాను. వెన్నెల ప్లీజ్, వెన్నెల వెళ్తావా? వెళ్తాను. ఈ రోజు నీ లైఫ్ ను పోగొట్టుకున్నావు, జరిగింది ఆపగలిగితే నీ లైఫ్ నీకు తిరిగి వస్తుంది. నేను మీ నాన్నని కాపాడతా సూర్య. హలో హలో వెన్నెల, వెన్నెల రీచ్ అయ్యావా? ఇప్పుడే రీచ్ అయ్యాను. నాన్న కనిపించారా? కానీ ఇక్కడ ఎవరు లేరు సూర్య. చూస్తున్నా, సరిగ్గా వెతుకు వెన్నెల, అక్కడే ఉంటారు. ఎవరు కనిపించట్లేదు సూర్య. సూర్య, ఏ కలర్ షర్ట్ అన్నావు? గ్రే 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 కలర్